గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఇప్పటి వరకు మీరు 2B మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ అడిగారు. సో ఈ రోజు కొంతమంది స్టూడెంట్స్ 2A మ్యాథ్స్ చెప్పమన్నారు. సో కాబట్టి నేను ఈ రోజు 2A టాపిక్ చెప్తున్నా. సో అందరూ వినండి జాగ్రత్తగా. మీకు 2A లో మొత్తం 10 యూనిట్స్ ఉంటాయి కదమ్మా. సో అందులో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. అందరికి స్టార్ట్ చేసిన యూనిట్ కూడా మాక్సిమం కాంప్లెక్స్ నెంబర్సే. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మీరు 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అంటే మీరు గెయిన్ చేయాల్సినవి ఏంటంటే 2 మార్క్స్ వస్తాయి, ఒక 4 మార్క్స్ వస్తుంది. టోటల్ గా 8 మార్క్స్ గెయిన్ చేస్తారు. సో ఇప్పుడు ఈ 8 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏమొస్తాయో ఈ రోజు నేను కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ లాంటివి, కొన్ని ప్రాపర్టీస్, అసలు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి, వాటి గురించి డిస్కస్ చేసి కొన్ని 2 మార్క్స్ అయితే నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు 4 మార్క్స్ కావాలి అని కామెంట్ చేస్తే నేను 4 మార్క్స్ చేస్తా. లేదంటే ఇందులో మెయిన్ టాపిక్స్ ఏంటి అని చెప్పేసి నేను వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఆపేస్తా ఈ వీడియో. సో లేట్ లేకుండా మొదలు పెట్టేస్తా. ఈ లోపు మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది ఎలాంటి ప్రమోషన్స్ కోసం కాదు, ఇలాంటి ఈ వీడియో కొంతమంది స్టూడెంట్స్ రీచ్ అవుతుంది అని అంతే. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో అసలు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, అసలు నెంబర్స్ లో ఎన్ని రకాలు ఉండొచ్చు, కాంప్లెక్స్ నెంబర్ అనేది స్పెసిఫిక్ గా ఎలా అయినా స్పెషల్ గా ఉంటదంటారా? అంటే ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ అంటే వేరే నెంబర్ కూడా ఉంటుందా అంటే, మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, మనకి మ్యాథమెటిక్స్ లో ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ బోల్డ్ ఉంటాయి. పాలినామియల్ ఈక్వేషన్ అని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని, అలానే మనకి కాంప్లెక్స్ నెంబర్ కూడా. నంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ప్రైమ్ నెంబర్స్. సో ఇలాగే మనకి కాంప్లెక్స్ నెంబర్ అనేది ఒక ఇంపార్టెంట్ నెంబర్ అనమాట. ఈ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎవరు ఉంటారా, ఇందులో 2 పర్సన్స్ ఇంక్లూడ్ అయి ఉంటారు. ఎవరు అంటే 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. బేసిక్ గా మనం ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నామమ్మా. ఒక రియల్ నెంబర్ సెట్ లో A, B అనేవి 2 నెంబర్స్ అయినాయి అనుకోండి. సో ఈ A, నెంబర్ నేను A, B ఒక ఆర్డర్డ్ పేరు రాస్తున్నా. అంటే A, B ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ R. ఓకేనా. సో ఇప్పుడు ఈ A, B ఈజ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఆల్వేస్ నాన్ నెగటివ్ నెంబర్స్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనము ఈ కాంప్లెక్స్ నెంబర్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఎక్స్ కోఆర్డినేట్ ఎప్పుడు మనకి రియల్ పార్ట్ అమ్మా, రియల్ పార్ట్. ఓకేనా. ఈ ఎక్స్ కోఆర్డినేట్ ఎవరున్నారు ఇక్కడ, ఏ అనేది రియల్ పార్ట్, బి అనేది ఏంటంటే ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్. ఓకే, మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కదా. ఈ కాంప్లెక్స్ నెంబర్ ని మనము సి తో డినోట్ చేస్తాము, స్మాల్ జెడ్ తో డినోట్ చేస్తాము. సో అంటే స్మాల్ జెడ్ ఈక్వల్స్ టు బేసిక్ గా ఏ ప్లస్ ఐబి అని రాస్తామమ్మా. సో ఏ ప్లస్ ఐబి ఫార్మేషన్ లో ఏది ఉన్నా దాన్ని మనము కాంప్లెక్స్ నెంబర్ అనే అంటాము. ఇక్కడ రియల్ పార్ట్ ఈజ్ ఏ, ఇమాజినరీ పార్ట్ ఈజ్ బి. ఓకేనా. ఒక కాంప్లెక్స్ నెంబర్ గురించి మాట్లాడినప్పుడు మనం ఇలా రాస్తాము. ఇప్పుడు ఏవైనా 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ నెంబర్స్ అన్నారు అనుకోండి, దట్ మీన్స్ ఏంటంటే 2 రియల్ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి, 2 ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ Z1 ఈక్వల్స్ టు నేను A1 ప్లస్ IB1 తీసుకున్నానమ్మా. అండ్ Z2 ఈక్వల్స్ టు A2 ప్లస్ IB2 తీసుకున్నాను. ఆర్ ఈక్వల్ అని అన్నారు అనుకోండి. ఆర్ ఈక్వల్ అంటే 2 కాంప్లెక్స్ నంబర్స్ ఈక్వల్. ఈ 2 నంబర్స్ ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ A1, A2 అనేవి ఏంటి, రియల్ పార్ట్స్. ఇక్కడ B1, B2 అనేవి ఏంటమ్మా, ఇమాజినరీ పార్ట్. వాటి రియల్ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి, అదే విధంగా ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. అంటే మనం ఇక్కడ ఈక్వల్ అయినప్పుడు కండిషన్ ఏమన్నా ఇచ్చినా A1 ఈక్వల్స్ టు A2 అవుతుంది, B1 ఈక్వల్స్ టు B2 అవుతుంది. సో ఎప్పుడైనా 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయినప్పుడు కండిషన్ వాడుకోండి, 2 మార్క్స్ ఎప్పుడైనా వస్తాయి. సో అది 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు 2 నెంబర్స్ ఇచ్చి ఎడిషన్ చేయమన్నారు అనుకోండి, Z1 ప్లస్ Z2 చేయమన్నారు అనుకోండి,
మీకు ఇక్కడ 4 ప్రాపర్టీస్ చెప్తా. 1 ఎడిషన్ ఎలా ఉంటుంది, 2 సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుంది, 3 మల్టిప్లికేషన్ చేస్తే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ని ఎలా ఉంటుంది, 4 డివిజన్ చేస్తే ఆ కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుందో ఆ ప్రాపర్టీస్ చెప్పి, తర్వాత జెడ్ కి జెడ్ బార్ ఎలా ఉంటుంది, దానికి మాడ్యులస్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, పోలార్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, అసలు ఇక్కడ ఎవరు మెయిన్ హీరో అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు Z1 ప్లస్ Z2 అంటే ఏంటి, ఈ Z1 అంటే A1 ప్లస్ IB1, Z2 అంటే A2 ప్లస్ IB2. సో వీటిని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, రాస్తున్నా. అంటే A1 ప్లస్ IB1 ప్లస్ A2 ప్లస్ IB2. సో ఇప్పుడు ఈ నంబర్ లో చూస్తే 2 రియల్ పార్ట్స్ కనిపిస్తున్నాయి, 2 ఇమాజినరీ పార్ట్స్ కనిపిస్తున్నాయి. నేను రియల్ పార్ట్స్ ని ఒక పార్ట్ కింద రాస్తున్నా, A1 ప్లస్ A2. ఇక్కడ అయ్యింది, ఇక్కడ అయ్యింది కదమ్మా. సో కాబట్టి నేను ఐను బయట రాస్తున్నా. ఇప్పుడు ఐను నేను బయట రాసానంటే ఇంకెవరుంటారు, ఇక్కడ B1 ఉంటుంది, ఇక్కడ ఎవరుంటారు, B2 ఉంటుంది. ఓకేనా. ఎప్పుడైనా 2 ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి మనకి ఇలా ఉంటుంది. Z1 ప్లస్ Z2 ఈక్వల్స్ టు A1 ప్లస్ A2 ప్లస్ I ఇంటూ B1 ప్లస్ B2. అదే 2 నెంబర్స్ మైనస్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ యాడ్ అవుతుంది అంతేరా. సో Z1 మైనస్ Z2 చేస్తే ఏమవుతుంది, A1 ప్లస్ IB1 మైనస్ తో మల్టిప్లై చేసేస్తున్నా, మైనస్ A2 మైనస్ IB2. అప్పుడు మైనస్ కదా, అంటే ఇప్పుడు A1 A2 రియల్ పార్ట్స్ కదా, అంటే A1 మైనస్ A2. ఎందుకు, ఇక్కడ సింబల్ ఎవరు ఉన్నారు, మైనస్ ఉన్నారు. ఇక్కడ అయ్యింది, ఇక్కడ అయ్యింది, అయినా కామన్ తీస్తే B1 మైనస్ B2. This is subtraction of 2 complex numbers. This is addition of 2 complex numbers. Okay na? Next, multiplication of 2 complex numbers. 2 complex numbers ని multiply చేసాం అనుకోండి, అంటే ఏంటి, Z1 into Z2 రా. Z1 into Z2 అంటే ఏంటమ్మా, A1 plus IB1 into A2 plus IB2. సరేనా. సో ఇప్పుడు ఈ 2 నంబర్స్ ని మల్టిప్లై చేయాలి. మీరు ఇక్కడనే కాదు, ఏ యూనిట్ లో 2 టర్మ్స్ మల్టిప్లికేషన్ వచ్చినా ఒక సిరీస్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 1 దీనికి 2 అని పేరు పెట్టారనుకోండి, దీనికి 1 దీనికి 2 అని పేరు పెట్టారనుకోండి. సో ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ ఎలాగో తెలుసా, 1 into 1 1 into 2, 2 into 1 2 into 2. క్లియర్. 1 into 1 is 1 into 1 అంటే ఎవరున్నారు, A1 into A2. 1 into 2 ఎవరున్నారు, A1 into IB2. నెక్స్ట్ 2 into 1 అంటే ఎవరున్నారు, IB1 into A2. A2 2 అంటే ఎవరున్నారు, I into I square, B1 B2. ఓకేనా. 1 into 1 1 into 2, 2 into 1 2 into 2. అదే మల్టిప్లికేషన్ ఫాలో అయ్యి Z1 Z2 చేస్తే ఏమవుతుందిరా, 1 into 1 A1 into A2 ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లస్ I into A1 into B2. Next 2 into 1 plus I into B1 into A2 అంటే A2 B1. Next 2 into 2 I into I and I square. Next ఎవరున్నారు, B1 B2, B1 B2. ఓకే. సో ఇక్కడ మనకి తెలియాల్సింది మీకు ఒక వాల్యూ ఏంటంటే I స్క్వేర్ వాల్యూ -1 అని తెలియాలి. ఓకేనా. సో ఈ I స్క్వేర్ వాల్యూ -1 అని తెలిస్తే ఇక్కడ -1 వేస్తాము. మరలా ఇక్కడ రియల్ పార్ట్స్ ఉంటాయి, ఇమాజినరీ పార్ట్స్ ఉంటాయి. అంటే Z1 Z2 ఈక్వల్స్ టు రియల్ పార్ట్స్ ఎవరవుతారు, ఇప్పుడు A1 A2 మైనస్ అయిపోతుంది కదా, మైనస్ B1 B2. ఇప్పుడు ప్లస్ ఐనే కామన్ తీసాను అనుకోనమ్మా, ఇక్కడ ఐ ఉంది కదా, ఇక్కడ ఐ ఉంది కదా, అంటే ఇక్కడ ఎవరున్నారు, ఐకి ముందు ఐని కామన్ తీసేస్తే A1 B2. ఇక్కడ ఎవరున్నారు, A2 B1, A1 B2 ప్లస్ A2 B1. అంటే మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి ఇలా వస్తాయి, A1 A2 మైనస్ B1 B2 ప్లస్ I ఇంటూ A1 B2 ప్లస్ A2 B1. ఓకేనా. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. అదే డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ వరకు క్లియరా. కాంప్లెక్స్ నెంబర్ అంటే A ప్లస్ IB ఫార్మేషన్ లో ఉంటుంది. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే వాళ్ళ రియల్ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి, ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి.
రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని యాడ్ చేస్తే ఆ కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఉంటుంది. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని సపరేట్ చేసామనుకోండి ఆ కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఉంటుంది. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే మనకి మల్టిప్లికేషన్ దృష్ట్యా ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉండిపోయింది అని చెప్పాను కదా, డివిజన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో ఇక్కడ ఈ డివిజన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, సరే చూడండి ఒకసారి. ఇప్పుడు Z1 ఇంటూ 1/Z2 డివిజనే కదా. ఇప్పుడు ఈ రెండు నంబర్స్ ని డివిజన్ చేస్తున్నా అంటే ఇప్పుడు Z1 అంటే మనకి ఎవరైనా తెలుసురా, A1 ప్లస్ IB1 బై Z2 అంటే ఎవరైనా తెలుసమ్మా, A2 ప్లస్ IB2. ఒకటి గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ లో ఎప్పుడు I ఉండకూడదు. ఇప్పుడు ఎప్పుడైనా మనకి డినామినేటర్ లో I ఉందనుకోండి, మనం దాన్ని I పోగొట్టేలాగా ఏమైనా ప్రయత్నాలు చేయొచ్చు. అంటే ఏదో ప్రయత్నం అంటే ఐని సరిపోకూడదు. అంటే ఏం చేయాలి అంటే అయిపోవాలి అంటే మనం ఎప్పుడు ప్లస్ ఉంటే మైనస్ తో రేషనలైజ్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ తో రేషనలైజ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి డినామినేటర్ లో ఎవరు ఉన్నారా, ఐ ఎందుకు పోతుంది అంటే అప్పుడు A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి ఫార్మేషన్ వస్తుంది కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రేషనలైజ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు A2 ప్లస్ IB2 చేస్తే రేషనలైజ్ చేస్తే A2 మైనస్ IB2. పైన ఏం చేశానో కింద కూడా సేమ్ చేయాలి, అప్పుడే మనకి మళ్ళీ ఈ వాల్యూ క్యాన్సిల్ అయితే ఇది వస్తుంది. సో ఇప్పుడు ఇది నాకు డినామినేటర్ చూడడానికి A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి లా ఉంది. మనకి A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి అంటే ఫార్ములా A² మైనస్ B². ఓకే, సో ఇప్పుడు A² ప్లేస్ లో ఎవరున్నారా, A2 ఉన్నారు. B² ప్లేస్ లో ఎవరున్నారా, IB2 ఉన్నారు. సో కాబట్టి నేను Z1/Z2 ఏమొస్తుందో సింప్లిఫై చేస్తున్నాను. చూడండి, పైన ఎవరున్నారు, A1 ప్లస్ IB1, ఇంకెవరున్నారు A2 మైనస్ IB2 బై ఇప్పుడు A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి అంటే ఫార్ములా చెప్పానుగా, A² అంటే A2², B² అంటే I² B2². ఇప్పుడు మరలా ఇది 1 2 1 2 లో ఉన్నాయి. ఇందాకే మల్టిప్లికేషన్ చెప్పా, 1 1 2 1, 1 2 2 2 లేదా 1 1 1 2 2 1 2 2 ఎలా అయినా మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తాను చూడండి. A1 ఇంటూ A2 A1 A2, A1 ఇంటూ మైనస్ IB2 మైనస్ A1 B2 ప్లస్ IB1 ఇంటూ A2 ప్లస్ IB1 A2 ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ I ఇంటూ I² B1 ఇంటూ B2 B1 B2 బై కింద ఎవరు మిగిలినరా, A2² మైనస్ I² అంటే వాల్యూ ఎంత చెప్పాను, -1. ఆ మైనస్ ఈ మైనస్ ఎంత ప్లస్ అయిపోతుంది అంటే B2². ఇప్పుడు ఫైనల్ గా మనకి Z1/Z2 రావాలి అంటే ఇమేజినరీ పార్ట్ ని రియల్ పార్ట్ ని డివైడ్ చేసే సెపరేట్ చేసేయండి. ఇక్కడ రియల్ పార్ట్ ఇది I² మరలా -1 అంటే రియల్ పార్ట్ ఎవరున్నారా, A1 A2 ప్లస్ B1 B2. ఇప్పుడు ఐని కామన్ తీయండి, ఐని కామన్ తీస్తే ఇక్కడ ఎవరున్నారా, A2 B1, ఇక్కడ మైనస్ ఉంది కదమ్మా, మైనస్ A1 B2 బై డినామినేటర్ దీనికి దానికి సపరేట్ గా అప్లై చేస్తున్నా, A2² ప్లస్ B2² బై A2² ప్లస్ B2². దిస్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా, 2 మార్క్స్ లో ఈ ప్రాపర్టీస్ ఎప్పుడైనా కనిపిస్తే ఈ మల్టిప్లికేషన్ అని లేదంటే డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. సో ఈ 4 ప్రాపర్టీస్ లో ఎక్కడైనా మనకి సింప్లిఫై అని చెప్పేసి అని అడుగుతాడు, లేదంటే ఫైన్ Z1/Z2 అంటాడు, Z1/Z2. ఇది 2 మార్క్స్ కి అయితే ఇంపార్టెంట్ రా. ఎక్కువ సార్లు కొంచెం 2 మార్క్స్ లో రిపీటెడ్ గా కనిపించిన మోడల్ అయితే మనకి ఫైన్ Z1/Z2 అని అడగొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి Z1 ఇంటూ Z2 కూడా అడగొచ్చు. సో ఇది మనకి రేషనల్ మల్టిప్లికేషన్ ఇది అనమాట. నెక్స్ట్ టాపిక్. సరే, సో ఇప్పుడు మనము అవి చూసాం కదమ్మా, కాంప్లెక్స్ నెంబర్ అంటే చూసాం కదా. ఇక్కడ మనకి మెయిన్ హీరో ఏంటంటే -1 అంటే వాల్యూ √-1 వాల్యూ ఐరా. ఓకే, ఎప్పుడైనా బేసిక్ గా మనకి రూట్ లో మైనస్ వచ్చినాయి అనుకోండి, దాన్ని అలా వదిలేస్తాము, దాన్ని మనం అది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వదిలేస్తే వాళ్ళు. మీరు 10th క్లాస్ వరకు అలానే చేసి ఉంటారు. కానీ ఇక్కడ మనకి √-1 వాల్యూ I,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూట్ నటు పంపామనుకో లేదా రూట్ పోవాలనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? -1 = i². క్లియర్? సో -i² వాల్యూ ఎంతమ్మా? -1. ఎలా వచ్చిందంటే మనకి √-1 నుంచి ఆ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మీకు కొన్ని వాల్యూస్ చెప్తాను, ఒకసారి చూడండి. మనకి ఎప్పుడు కూడా i⁴, i⁴ i⁴ అండ్ సో ఆన్ ఉన్నాయనుకోండి, వాటి వాల్యూ ఎప్పుడు 1 అవుతుందమ్మా. 4 పవర్స్ డిఫరెన్స్ చూడండి. 4 కి 8 కి ఎంత డిఫరెన్స్? 4. 8 కి 12 కి ఎంత డిఫరెన్స్? 4. 12 కి 16 కి ఎంత డిఫరెన్స్? అంటే 4 మల్టిపుల్ అన్ని వాల్యూస్ మనకి 1 అవుతుంది. నెక్స్ట్ 2 మల్టిపుల్స్ చూడండి. అంటే ఇప్పుడు i² వాల్యూ మళ్ళీ దీనికి 2 మళ్ళీ 4. ప్రతి దానికి ఇప్పుడు స్క్వేర్ కి 4 యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? i⁴ అవుతుంది. 6 కి మళ్ళీ 4 యాడ్ చేయండి, ఏమవుతుంది? i⁴10. అలాగా మళ్ళీ స్క్వేర్ నుంచి 4 పవర్స్ యాడ్ చేసుకుంటే మళ్ళీ దీనికి మనకు వాల్యూ ఎంతంటే i² కి ఎంత వచ్చిందో దీనికి కూడా అంతే వస్తుంది, అంటే -1 అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా i³ ఓకే, క్యూబ్ కి మళ్ళీ 4 యాడ్ చేయండి, అంటే ఎంత అవుతుంది? ఇక్కడ i³ తర్వాత 4 యాడ్ చేస్తే i⁴7, తర్వాత 4 యాడ్ చేస్తే i⁴11. సో అలా 4 యాడ్ చేసుకుంటే ఈ వాల్యూస్ చూసారనుకోండి, దాని వాల్యూ ఎంత అవుతుందంటే i² వాల్యూ అంటే -1 కదా, i² × i నే రాయొచ్చు కదా. i³ అంటే i³ = మనం i² × i అని రాయొచ్చు కదా. i² వాల్యూ ఎంత అని చెప్పాను? -1 అని చెప్పాను. ఇప్పుడు ఇంకెవరు మిగిలిపోయారు? i మిగిలింది. అంటే ఇప్పుడు i³ i⁴7 i⁴11 వాల్యూ ఎంతరా? -i. ఇప్పుడు నేను ఆడ్ నెంబర్ 3 తర్వాత నేను 1 2 3 4 ఇది తీసుకుంటున్నా. 3 తర్వాత వచ్చేది ఎంత? 5. ఇప్పుడు i⁴5 ఉన్నదంటే దీనికి 4 యాడ్ చేయండి, అంటే ఎంత అవుతుంది? i⁴9. మళ్ళీ తర్వాత 4 యాడ్ చేయండి, i⁴13. సో అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనకి ఈ చూడండి, సో ఇప్పుడు మనకి i⁴5 i⁴9 i⁴13 వాల్యూ వచ్చేసి i. ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి. బేసిక్ గా మనకి i⁴4 వాల్యూ ఎంత? 1 కదా. i⁴5 ని మనము i⁴4 × i అని రాయొచ్చు కదా. అంటే i⁴4 వాల్యూ ఏమని తెలుసు? 1 అని తెలుసు. 1 × i ఎంతమ్మా? i. సో దట్స్ i⁴5 i⁴9 i⁴13 వాల్యూస్. ఓకే, అవి చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ లో 2 మార్క్స్ లో మనం ఫ్రీక్వెంట్ గా వాడుతూనే ఉంటాం. సరే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కాంప్లెక్స్ నెంబర్ చూసాం కదా. కాంప్లెక్స్ నెంబర్ అంటే a+ib గా ఉంటుంది. సో దీనికి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయండి అంటారు. 2 మార్క్స్. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. అంటే ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ కి కాంజుగేట్ అంటే ఏం లేదురా, z కి z కాంజుగేట్. అంటే z అంటే a-ib. a-ib is కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుందిరా, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇది దీనికి కాంజుగేట్, ఈ కాంప్లెక్స్ నెంబర్ కి z అనేది కాంజుగేట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంజుగేట్ తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటో చూద్దాం చూడండి. సో ఇప్పుడు మనకి z ఇదే కదా ఉంది, z కి ఎప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/z అమ్మా. ఓకేనా? సో ఇప్పుడు ఇందాక మనము మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పాను కదరా. సో అలానే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లో 1/z తీసుకుంటాం. అంటే 1/z అంటే ఎంతరా? 1/z అంటే ఏమని రాయాలి? 1/a+ib. ఓకేనా? ఇందాకే నేను మల్టిప్లికేటివ్ కండిషన్ చెప్పినప్పుడు చెప్పా, డినామినేటర్ లో ఎప్పుడు i వాల్యూ ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ i వాల్యూ ఉందా దాన్ని ఆపోజిట్ సింబల్ తో రేషనలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? a-ib/a-ib. ఓకే, మళ్ళీ a+b × a-b. అగైన్ ఇందాక రాశాను కదా, a+b × a-b = a² - b². వాడచ్చమ్మా. ఇది వాడేమనుకోండి ఏమవుతుంది? a-ib/a² - i² b². మళ్ళీ రియల్ పార్ట్ ఒకటి, ఇమాజినరీ పార్ట్ ని నేను సెపరేట్ చేస్తాను అనుకోండి. a/a² i² వాల్యూ -1 -a² + b².
minus I into b by a square plus b square. So this is multiplicative inverse of a complex number. ఒక కాంప్లెక్స్ నంబర్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఏంటో చూసాము. సో ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నంబర్ కి మాడ్యులస్ వాడాలి అంటే ఎలాగో చూడండి. సో ఇప్పుడు మళ్ళా నేను ఇదే కాంప్లెక్స్ నంబర్ ని తీసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు మనకి ఏ ప్లస్ ఐబి అనే కాదురా, ఏ మైనస్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఐవై కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ జెడ్ ని ఇలా తీసుకుంటున్నా, జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. మీకు ఇంకా అర్థం కావడం కోసం మాడ్ జెడ్ అని అడిగాడు అనుకోండి, మాడ్ జెడ్ అంటే ఏం లేదురా, రియల్ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ కోఎఫిషియెంట్ ని మనము స్క్వేర్ చేయడమే. రియల్ పార్ట్ ఎవరున్నారు ఇక్కడ, ఎక్స్ ఉన్నారు, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో మనము మాడ్యులస్ అంటే రూట్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. అంటే ఐ స్క్వేర్ ని తీసుకోకూడదు, ఐకి ముందు ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. దాన్నే మనం మాడ్యులస్ ఆఫ్ జెడ్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనమ్మా, అది ఓకేనా. మళ్ళా నేను ఇప్పుడు ఎడిషన్ మల్టిప్లికేషన్ అవి జెడ్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి కూడా చెప్తాను, ఒకసారి వినండి. సో అక్కడి వరకు ఓకేనా, ఒకసారి చూడండి. సరే, ఇప్పుడు మనకి ఏవైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్, ఇప్పుడు మాడ్యులస్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు రెండు కాంప్లెక్స్ నెంబర్స్ మాడ్యులస్ ఇలా మల్టిప్లికేషన్ లో ఉన్నాయి అనుకున్నామా, ఈ మాడ్యులస్ దీనికి చెందుతుంది, ఇంటికి చెందుద్ది. అంటే దీన్ని మనం మాడ్ Z1 ఇంటూ మాడ్ Z2 అని రాయొచ్చు, ఎప్పుడైనా మనం ప్రాబ్లమ్ లో కండిషన్ వచ్చినప్పుడు వాడడానికి. అదే మనకి రెండు మాడ్యులస్ లో ఎడిషన్ లో ఉన్నాయి అనుకోండి, అంటే మాడ్ Z1 ప్లస్ మాడ్ Z2 ఉంది అనుకోండి, మాడ్ Z1 ప్లస్ మాడ్ Z2. అదే సిమిలర్ గా మనకి డివిజన్ లో ఉంటే మాడ్ Z1 బై Z2 ఎలా ఉంటే దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది, అంటే మాడ్ Z1 బై మాడ్ Z2 అన్నమాట. క్లియర్. సో ఇవి మనకి మాడ్యులస్ ప్రాపర్టీస్ అన్నమాట, ఎప్పుడైనా వస్తే మనము యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ అండి మోడల్ వచ్చేసి స్క్వేర్ రూట్ అన్నమాట. మీకు ఎక్కువ అడిగేది 2 మార్క్స్ లో కనిపించేది, ఫ్రీక్వెంట్ గా కనిపించేది స్క్వేర్ రూట్ మోడల్. సో స్క్వేర్ రూట్ మోడల్ ఏమీ లేదురా, మనకి జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబిలో మనకి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో స్క్వేర్ రూట్ కి ఫార్ములా ఒకటే, చాలా ఈజీ ఫార్ములా, మీరు ఏమీ భయపడకుండా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. ఆల్రెడీ మనకి ఇందాకే చెప్పాను, మాడ్ జెడ్ అంటే ఎంత, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంతే కదా. సో ఇప్పుడు నేను మీకు స్క్వేర్ రూట్ ఫార్ములాస్ రెండు కండిషన్స్ ఉంటాయి, ఈ బి వాల్యూ పాజిటివ్ ఉంటే గ్రేటర్ దాన్ ఉంటే ఎలా ఉంటుంది, అదే జెడ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఐబి నెగిటివ్ ఉంటే ఎలా ఉంటుందో మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఏ ఫార్ములా వాడాలనేది చూస్తాం. సో ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటి, ఏ ప్లస్ ఐబి ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో మనకి బేసిక్ గా అయితే ఫార్ములా రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2. ఓకే కమా లేదంటే ఒకసారి చూడండి. సో మనం రెండు వాల్యూస్ వాడతాం కదా, పాజిటివ్ అన్నాను కదా, ప్లస్ అని పెడుతున్నా, ప్లస్ ఇక్కడ ప్లస్ పెట్టాను కాబట్టి ప్లస్ ఇమాజినరీ పార్ట్ పెడుతున్నా, అంటే ఐ ఇంటూ రూట్. అగైన్ ఇక్కడ ఏదొచ్చిందో అదే వస్తుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. అంటే ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై అగైన్ 2. ఇది ఎప్పుడమ్మా, బి అనేది పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు. నాకు ఇది కొంచెం కష్టంగా ఉంది అని అన్నారు అనుకోండి, ఇది రాయండి, ఏ ప్లస్ ఐబి ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఏం చెప్పా, మాడ్ జెడ్ అని చెప్పాను కదా, మైనస్ ప్లస్ ఏ బై యాజ్ ఇస్ రాసేయండి, ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ కూడా ఏం పెడతారు, మాడ్ జెడ్ మైనస్ ఏ బై 2. క్లియర్. ఇదే నన్ను అడిగితే సింపుల్, ఇదే సింపుల్ ఫార్ములా. ఇది కన్ఫ్యూజ్ అయితే నేను ఫస్ట్ మీరు ఇచ్చిన క్వశ్చన్ కి మాడ్ జెడ్ కట్టేసుకుని తీసుకొచ్చి ఫార్ములాలో పెట్టేస్తే సరిపోతుంది. సో అదే ఇప్పుడు ఇది బి గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు, బి లెస్ దెన్ 0 అయితే ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. అంటే అప్పుడు ఏమవుతుందిరా, ఏ ప్లస్ ఐబి ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్ ప్లస్ ఏ బై 2. ఇక్కడ ఎవరు వస్తారని చెప్పాను, మైనస్ వస్తారు, మైనస్ ఐ ఇంటూ రూట్ మాడ్ జెడ్ మైనస్ ఏ బై 2.
క్లియర్. సో ఇది స్క్వేర్ రూట్ కి సంబంధించింది ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. సరే, నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇది కూడా 2 మార్క్స్ లో సంబంధించిన టాపిక్. ఈ క్యూబ్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ క్యూబ్ రూట్స్ అంటే 1 ఒమేగా స్క్వేర్. సో ఇవన్నీ ఒమేగా స్క్వేర్ ని క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని చెప్తాము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒమేగా వాల్యూ ఎప్పుడు మనకి -1 + i√3/2 లా ఉంటుంది. అదే ఒమేగా స్క్వేర్ వాల్యూ ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. మరి ఒమేగా క్యూబ్ వాల్యూ అంటే 1 అండి. ఓకేనా. ఒమేగా క్యూబ్ వాల్యూ 1 అండి. ఇప్పుడు దీని వాల్యూ తెలుసు కదండి, 1 అంటే ఒమేగా క్యూబ్ అండి. నెక్స్ట్ మనకి ఒమేగా వాల్యూ 1 + i√3/2, ఒమేగా స్క్వేర్ వాల్యూ 1 - i√3/2. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కండిషన్ ఏంటంటే 1 + ఒమేగా స్క్వేర్ వాల్యూ మనకి 0 అవుతుందిరా. ఎప్పుడైనా మనకి కండిషన్స్ 2 మార్క్స్ లో వచ్చినప్పుడు రీప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఒమేగా స్క్వేర్ వాల్యూ కావాలనుకోండి, 1 + ఒమేగా -ఒమేగా స్క్వేర్ అని రాస్తాము. ఓకేనా. ప్లస్ టర్మ్స్ అనేవి అటు వెళ్ళినప్పుడు మైనస్ టర్మ్స్ కింద కన్వర్ట్ అవుతాయి కదా, అలా ఒమేగా కావాలనుకోండి ఏం చేస్తాము, ఒమేగా -1 - ఒమేగా స్క్వేర్ అలా అన్న పంపొచ్చు. లేదంటే 1 + ఒమేగా స్క్వేర్ -ఒమేగా అని కూడా రాయొచ్చు. ఎలా అయినా రాయొచ్చు. ఓకేనా. సో ఇది మనకి క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన మోడల్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటేనమ్మా మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటాము, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటాము, దాన్నే పోలార్ ఫార్మ్ అని కూడా అంటాము. సో ఇక్కడ మనకి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమని జెడ్ ఇస్తాడు, a+ib లా ఇస్తాడు. సో ఇప్పుడు మనకి ఈ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ వచ్చేసి, సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్, సో మనకి ఇచ్చింది ఏంటి, a+ib. సో ఈ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటే ఇలా ఉంటదిరా, a+ib అదే z = r × cos θ + i sin θ. ఓకేనా. సో ఇప్పుడు మనము బోత్ సైడ్స్ ఇమాజినరీ పార్ట్స్ రియల్ పార్ట్స్ కంపేర్ చేసాం అనుకోండి, r దేనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. సో ఇప్పుడు ఇక్కడ రియల్ పార్ట్ ఎవరు ఉన్నారా, ఏ ఉన్నారు. ఇక్కడ రియల్ పార్ట్ ఎవరు ఉన్నారు, r cos θ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి cos θ కావాలనుకోండి, r ని అటు పంపేసేయండి, డివైడ్ అవుతుంది కదా 10th. అంటే cos θ = a/r. అదే sin θ కావాలి, ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ b = r sin θ. అంటే ఇప్పుడు సైన్ కావాలంటే ఎలా, b/r. ఓకేనా. దీన్నే మనం మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అని చెప్పేసి అని అంటాం. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళి ఇందులో పెడితేనే దాన్ని పోలార్ ఫార్మ్ లేదా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అని చెప్పేసి అని అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ థీటా ఉంది కదమ్మా, ఈ థీటా అనేది ఎప్పుడు కూడా మనకి -180 నుంచి +180 వరకు ఉంటుంది దాని రేంజ్. ఓకేనా. సో దాని థీటా రేంజ్ ఎప్పుడు -180 degrees నుంచి +180 degrees వరకు ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, r కి జెడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, z = a+ib నే వస్తాడు రా. సో ఇప్పుడు మనకి r కి జెడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, r కి జెడ్ = tan 1y/x. ఫార్ములా మనకి r కి జెడ్ = tan 1y/x. దీన్ని కూడా 2 మార్క్స్ లో యూజ్ చేస్తామమ్మా. ఓకేనా. దాని నుంచి మళ్ళీ కాట్ ఫైండ్ అవుట్ చేయడము కూడా చూస్తాము, ఆవిడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ r కి z θ అయింది అనుకోండి, r కి z θ అయింది అనుకోండి, r కి z బార్ అడిగితే, r కి z బార్ అంటే మైనసే కదా, అప్పుడు ఏమవుతుంది, r కి z బార్ = మనకి -θ అవుతుంది. సరేనమ్మా. ఇప్పుడు మనకి ఆర్గ్యుమెంట్స్ లోనే ఎడిషన్ ఉన్నప్పుడు అలాగా, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు అలాగా, డివిజన్ ఉన్నప్పుడు అలాగా చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ r కి z1 + z2 ఉందనుకోరా, ఇందాక మాడ్యులస్ ఎలా అప్లై చేసాం అలానే r కి z1 + r కి z2 అంటే r z1 + r z. ఫర్ ఎగ్జాంపుల్ r z1 × z2 ఉందనుకోండి, ఏం చేయొచ్చు, r z1 × r z. సరేనా.
సో ఎడిషన్ ఉన్నప్పుడు, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు, డివిజన్ ఉన్నప్పుడు కూడా మనము ఇలా చేయొచ్చు. డివిజన్ ఉంటే ఆర్క్ Z1 ప్లస్ పెట్టాలి. మల్టిప్లికేషన్ ఉంటే ఆర్క్ Z1 ప్లస్ ఆర్క్ Z2. అదే డివిజన్ ఉంటే ఆర్క్ Z1 బై Z2 ఉంది అనుకోండి, మైనస్ వస్తుంది. అంటే ఆర్క్ Z1 మైనస్ ఆర్క్ Z2. సో ఇది ఆర్గ్యుమెంట్ డేటా అడిగినప్పుడు ఈ కండిషన్స్ ప్రాబ్లమ్స్ లో యూజ్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీస్ దేనికి సంబంధించింది అనే దాని గురించి చూస్తాం. ఓవరాల్ గా ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో ఆల్మోస్ట్ అన్ని 2 మార్క్స్ కి సంబంధించినవి, అన్ని టాపిక్స్ కి కవర్ అయిపోయేలాగే నేను మీకైతే డెఫినేషన్స్ ఇచ్చా. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకా వీటి మీద ఇంకా క్లారిటీ కావాలి అని అన్నారు అనుకోండి, వీటి మీద 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు దిస్ ఈస్ ఆల్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్. వాట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్, విచ్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ we can use it, various types of complex numbers, addition, multiplication and separation, division and argument of Z, modulus of Z, polar form, modulus, amplitude form, ఇవన్నీ కూడా మనము ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అవుతాయి. థ్యాంక్ యూ.